హాయ్ ఫ్రెండ్స్, నేనైతే డ్యూటీకి వచ్చిన మంచిగా గవర్నమెంట్ సార్ డ్యూటీకి వచ్చినాము. చూడండి ఫ్రెండ్స్, మరి మీకు చెప్పదలుచుకుంది నేను ఒక్కటే. మరి ఊకే భూకంపము, తెలంగాణకు భూకంపం, భారీ భూకంపం అని యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాలో చాలా పెడుతున్నారు. బ్రదర్, మనం సిస్టర్స్ మనం ఎప్పుడు భూమి మీద శాశ్వతంగా పుట్టడానికి రాలేదు. ఇది 4 రోజుల అంగడి. మనం సినిమా చూసి ఎట్లా ఎండు చూపిస్తారో, మన పుట్టుకకు కారణం అది. భూమి మీద ఏమేం చేయాలనో అదంతా చేయించుకుంటుంది భగవంతుడు. అది అయిపోయిందంటే నువ్వు ఏం చేయాలో అదంతా అయిపోయినాక దేవుడు వచ్చేసే నీ ఆట ముగిసిపోయిందని రమ్మంటాడు. అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడు విలువంగా వెళ్ళిపోవాల్సిందే. మరి ఈ భూకంపం వస్తుంది అని అంటే పైసా సంపాదించుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు, ఎక్కువ జాగాలు కొనుక్కున్న వాళ్ళు, ఇంకా దొంగ పైసా పెట్టుకున్న వాళ్ళు, ఇక వాళ్ళకు ఉంటుంది, అయ్యో పైసా ఏమవుతుందో, ఈ బిల్డింగ్లని కట్టుకున్న సంపాదన ఏమైపోతుందో, అదేమైపోతుందో, ఇదేమైపోతుందో అని ఉంటుంది చూడండి. వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. మనలాంటి గరీబ్ వాళ్ళకు ఏముండదు. ఎందుకంటే ఉంటుంది, పోతుంది. మనకు ఆ పైసా మీద ఆశ లేదు. జాగలు, భూములు ఇవన్నీ ఏం లేదు. ఇక గోల్డ్ అంటే ఇక సంపాదించుకున్న కుట్టది. నాకు గోల్డ్ ఎక్కడ పోతుందో, పైసా ఎక్కడ పోతుందో, ఫలం ఎక్కడ పోతుందో, వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది ఫ్రెండ్స్. కానీ భూకంపం అని మీరు కూడా భయపెట్టకండి. వస్తుంది భూకంపం, రాకపోతే రావచ్చు. కానీ ఇప్పుడైతే మన దీంట్లో అయితే పాపాలు ఎక్కువ అయిపోయినాయి. పాపాలు చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే చిన్నపిల్లలను ఇది చేసినప్పుడు లేడీస్ని మళ్ళీ గంజాయి తీసుకొని లేడీస్ తోటి విపరీతంగా వాళ్ళని ఇది చేసి చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళని రేప్ చేసినప్పుడు అది చేసుడు, ఇది చేసుడు, డ్రగ్స్ తీసుకోవడము, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని చేసుకుంటారు. పాపాలు ఎక్కువైపోయినాయి ఈ భూమి మీద. అందుకే భూతల్లి కూడా ఈ పాపాన్ని మొయ్యలేకపోతుంది. నాకు తెలిసైతే పాపాన్ని మొయ్యలేకపోతుంది. అప్పటి కాలం కాదు, అప్పటి కాలంలో అది ఎడ్డి కాలం. పైసా తక్కువ కానీ ఒక అభిమానము, అనురాగం అనేది చాలా ఉండే. తిననీకి తిండి, పంట అంతా అప్పుడు హక్కు జమాన్ ఉన్నా కానీ అది బాగుంది. ఇప్పుడు పైసా ఎక్కువ ఉన్నా కానీ మనం తినలేకపోతున్నాం. పైసా ఉన్నానికేమో తింటారు కదా, అది పైసా లేనానికేమో తినాలని ఆశ ఉంటుంది. ఏం చేస్తాం చెప్పు. కానీ జరైతే ఊకే భూకంపంలో ఇదేమో భూకంపం ఉంది అని భయపట్టినప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన గుట్టిగా చచ్చిపోతారు, బీపీ ఎక్కువ చచ్చిపోతారు. ఏదొచ్చినా గట్టిగా నిలబడండి. గట్టిగా నిలబడి ధైర్యంగా ఉంటేనే ఏదైనా సమాజంలో ఎదుర్కోగలుగుతాము. ధైర్యే సాహస లక్ష్మి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.